హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కోస్తా రుచులు. ఇవాల్టి స్పెషల్ పండు మిరపకాయ టొమాటో చట్నీని టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజైతే మనం తెలుసుకుందాం. ఈ పికిల్ అయితే చాలా యమ్మీగా డెలిషియస్గా అయితే ఉంటుంది. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. ఇప్పుడు లైట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అత్త, పండు మిరపకాయలు టొమాటో పచ్చడి మాకు కూడా చూపించవా? సరేనమ్మా, చూపిస్తాను. ముందుగా ఈ పచ్చడికి కావాల్సినవి పావు కేజీ మిరపకాయలు, కేజీ టమాటాలు, 50 గ్రాముల చింతపండు, ఒక చిన్నులపాయి, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా కళ్ళుప్పు. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసి వేయించుకోవాలి. మిరపకాయలని ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. కేజీ టమాటాలు అనుకో, మిర్చి పావు కేజీ, చింతపండు 50 గ్రాములు, చిన్నులపాయ ఒకటి పెద్దది వేసుకోవచ్చు, ధనియాలు కొంచెం అంటే 10 గ్రాములు, జీలకర్ర 10 గ్రాములు వేయవచ్చు. ఉప్పు రుచికి సరిపడా చూసి వేసుకోవాలి. మిరపకాయలు ఇలా ఏగినాయి కదా, ఇప్పుడు దీనిలో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసి అవి కూడా ఏగే విధంగా వేపుకోవాలి. ఇలా ఏగిన తర్వాత మిరపకాయలన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కల్ని ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ విధముగా నీరు ఇంకిపోయేలాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా టమాటా ముక్కల్ని బాగా మెత్తగా మగ్గనివ్వాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వీటిని కొద్దిసేపు ఆరనివ్వాలి. మేమేమో ఇక్కడ పచ్చడి ప్రిపేర్ చేస్తుంటే మా జిమ్మిగాడేమో నాకు ముందు చికెన్ పెట్టండి రా బాబోయ్ అని ఎదురు చూస్తున్నాడు. టమాటా ముక్కలు ఆరిన తర్వాత మనం పచ్చడి రోట్లోనైనా చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో అయినా చేసుకోవచ్చు. నేనైతే మిక్సీ వేస్తున్నాను పచ్చడిని. ఇప్పుడు మిరపకాయలు వేసుకున్న తర్వాత చింతపండు, రుచికి సరిపడా కళ్ళుప్పు, చిన్నులపాయలు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేయించుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి. చూడండి, పచ్చడి అనేది ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చడి మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి తాలింపు కాలిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిలో ఈ తాలింపు వేసుకోవాలి. తాలింపు అనేది పచ్చడి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంతేనమ్మా, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ పచ్చడి రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, పండు మిరపకాయ టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.